ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. గడిచిన రాత్రంతా కూడా క్షేమంగా సేదతీరి మరొక నూతన దినాన్ని మనం చూడగలుగుతున్నాం. అది దేవుని యొక్క కృప మాత్రమే ఉన్నది కదా. అనేక మంది ఈరోజు చూద్దామని అనుకున్నారు, కానీ వారెవరికి లేని ధన్యత దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి. దేవుడు మహాశక్తి సంపన్నుడు, ఆశ్చర్య అద్భుత క్రియలు చేసే దేవుడు అని పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తుంది. ఆయన అద్భుత క్రియలు, ఆయన యొక్క గొప్ప కార్యాలు ఈ మనిషి అనే ఏ వ్యక్తి కూడా చేయలేడు. కనుక దేవుని వైపు మనం చూడాలి. ఈరోజు వాక్య భాగాన్ని మనం చూడగలిగితే నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ 13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలిచియుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజున భయపడుతున్నావేమో. దేని గురించి భయపడుతున్నావు? ఎందు నిమిత్తం భయపడుతున్నావు? దేవునికి సమస్తము తెలుసు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. ఆయనకు మరుగైనది, ఆయనకి అర్థం కానిది, ఆయన విడిపించలేనిది, ఆయన గ్రహించలేనిది ఏది కూడా ఈ లోకంలో లేదు కదా. దేవుడు ఈరోజు నీకే వాగ్దానం చేస్తున్నాడు. ఆ రోజున ఐగుప్తీయులు కూడా భయపడుతున్నారు, ఫరోను చూసి భయపడుతున్నారు. వారు భయపడుతుంటే మోషే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీరు భయపడకూడదు. దేవుడు నీతో కూడా అంటున్నాడు, నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావు? ఫరో వంటి ఆర్థిక, అనారోగ్య, కుటుంబపరమైన లేక ఎటువంటి సమస్యను చూసి నువ్వు భయపడుతున్నా, నువ్వు ఇక మీదట భయపడాల్సిన అవసరం లేదు. నేడు మీరు చూస్తున్న ఈ సమస్యలు, నీ జీవితంలో ఏదైతే సమస్యను ఈరోజు చూస్తున్నావో, నేడు అనే మాటను మనం చూడగలిగితే అనేక మంది ఈ రోజున అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. కుటుంబంలో కొంతమందికి శాంతి లేదు, సమాధానం లేదు. కొంతమంది అప్పులైపోయి ఆర్థికంగా నష్టపోయి వ్యాపారాల్లో నష్టాలు వచ్చి కుటుంబాన్ని కూడా పోషించుకోలేని స్థితి. కొంతమంది డబ్బున్నా, కుటుంబంలో సమాధానం ఉన్నా ఆరోగ్యం లేని పరిస్థితి. ఉద్యోగ ప్రాంతాల్లో, వ్యాపార ప్రాంతాల్లో ఎంతో అశాంతికరమైన స్థితిగతులు ఈ రోజున వారు చూస్తున్నారు. అయితే ఈరోజు నువ్వు చూస్తున్న ఆ సమస్య ఇక మీదట అని రాయబడింది. ఇక మీదట అనగా రానున్న రోజుల్లో నీవు చూడవు. హల్లెలూయా. వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. ఎందుకు చూడవు? ఎందుకు అది మనకి కనబడదు అంటే, మనల్ని దేవుడు ఆ ప్రాంతం నుంచి తీసేస్తాడని కాదు, కానీ ఆ సమస్యనే మన దగ్గర నుంచి తీసేస్తాడట. హల్లెలూయా. దేవుడికి సాధ్యం కానిదంటూ ఏది లేదు. ఫరోని ఓడించగలిగిన వారు అప్పుడున్న పరిస్థితుల్లో ఏ రాజు కూడా లేడు. కానీ దేవుడు ఫరోని వారి కనుల ఎదుటనే వారి సమస్యను నశింపజేశాడు. హల్లెలూయా. ఈరోజున నీ సమస్య ఏదైనా, ఈరోజున నీ ఇబ్బంది ఏదైనా, ఈరోజున నీ కృంగుదల ఏదైనా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. బీ బ్రేవ్, భయపడకు. ఏం చేయాలండి భయపడకుండా? ఇప్పుడు తక్షణమే మరి మేము ఏం చేయాలండి అంటే, ఊరకనే నిలిచి ఉండి చూడుడి అని వాక్యం సెలవిస్తుంది. ఎటు చూడాలి అంటే దేవుని వైపు చూడాలి. చాలాసార్లు మనుషుల వైపుకు మనం చూస్తూ ఉంటాం. మనుషుల సహాయం కోసం మనం చూస్తుంటాం. మనుషులు ఏమన్నా హెల్ప్ చేస్తారేమో అని వారి కొరకు కనిపెడుతుంటాం. కానీ దేవాతి దేవుడు వైపు చూడగలిగే వారు చాలామంది తక్కువైపోయారు ఈ రోజున. ఎందుకో తెలియదు, మనుషుల్ని నమ్మినంతగా దేవుని నమ్మలేకపోతున్నారు. ఈ రోజున దేవుని నమ్ముకుంటున్నాను అని చెప్పుకుంటున్న నీవు ఆ విధంగా ఉండొద్దమ్మా. దేవుని వైపు చూడు. దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు.
నీవు ఈరోజు చూస్తున్న సమస్యను మరలా చూడవు. అదేదైనప్పటికీ, ఎంత భయంకరమైనదప్పటికీ, అది ఎంత కఠినమైన సమస్య అయినప్పటికీ దేవుడు నీకు రక్షణగా ఉన్నాడు. దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు. దేవుడు భరోసా ఇస్తున్నాడు. ఆ రోజున ఇశ్రాయేలుతో కూడా మోషే పలికిన మాటను బట్టి వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. మోషే ఏ మాట అయితే చెప్పాడో అదే మాట వారి జీవితాల్లో నెరవేర్చబడ్డది. ఈరోజు నీ మాట కూడా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుడు ఏం చెప్తున్నాడు? భయపడకండి అంటున్నాడు. ఈ రోజున నువ్వు చూస్తున్న సమస్య మళ్ళా చూడవంటున్నాడు. దానికి కాను మనం ఏం చేయాలా? దేవుని వైపు చూడగలగాలి. మరి దేవుని వైపు చూడగలుగుతావా, లేదా పరిస్థితులను చూసి భయపడతావా? ఇశ్రాయేలీలు వాళ్ళ వెనక వస్తున్నటువంటి ఫరోను చూసి, రథాలను చూసి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క రౌతులను చూసి, వారికి ఉన్నటువంటి ఆ సైనికులను చూసి ఎంతగానో భయపడుతున్నాడు. మీరు ఈరోజు నీ సమస్యను చూస్తే ఆ విధంగానే భయపడతారండి. సమస్య వైపు చూస్తే టెన్షన్ వచ్చేస్తుంది. కాబట్టి దేవుని వైపు చూడు, నీకు ధైర్యం వస్తుంది, భయం పోతుంది. కాబట్టి ఈ రోజు నుంచైనా నీ సమస్య వైపు చూడకు. దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుతుంది. భయం అంతా పోతుంది. నీకున్న సమస్యలన్నీ వెళ్ళిపోతున్నాయి. రేపటి నుంచి నువ్వు గొప్ప స్థితిలో ఉండబోతున్నావు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థించుకుందాం. మీ కొరకు ప్రార్థిస్తాను. కళ్ళు మూసుకోండి. ఎస్ లార్డ్, మీ వైపు మేము చూడగలిగినట్లయితే, మీ సహాయం మేము పొందుకొనగలిగినట్లయితే, మీ పైన మేము నమ్మకం ఉంచినట్లయితే, అయ్యా మాకు ఏ సమస్య, ఏ ఇబ్బంది రాదు అని ఈరోజు మా ఎదుట ఉన్న ప్రతి బలహీనమైన పరిస్థితిని మీరు తీసివేస్తారని వాగ్దానం చేశారు. ఈ వాగ్దానమును, ఈ యొక్క విలువైన శ్రేష్టమైన జీవపు మాటను ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఈ రోజున మా ప్రయాణాలను దీవించండి అయ్యా. మేము వెళ్తున్న మార్గాలలో రక్షణ దయచేయండి ప్రభువా. మా పనుల విషయంలో కూడా సహాయం దయచేసి ఆర్థికంగా మా అందరిని బలపరచండి. అదేవిధంగా ఎవరైతే అప్పుల్లో ఉన్నారో అప్పులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆయుష్ను దయచేయమని అడుగుతున్నాము. అదేవిధంగా నాయనా, ఈ రోజున మా మాటలు, మా నడవడిక, మా ప్రవర్తన సమస్తమును కూడా మీ నామానికి ఘనత తెచ్చే విధంగా ఉండుటకు కృప దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.